యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీ నందు దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ నోట్బుక్తోనూ పెన్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశమునకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు సహోదరుడు సహోదరి వారి కుమార్తె, ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయం చేశారు. వీరు ప్రతి మాసం యేసే పరిష్కారానికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఇది దేవుని మహాకృప. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ఈ మాసం 31 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. గత మాసం 14 మంది మాత్రమే వచ్చారు. ప్రభువు సహాయం చేయనట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడము. వాక్యమునకు సహకారం ఇచ్చిన ప్రియ కుటుంబాన్ని దీవించము. సోదరుడు సోదరి వారి బిడ్డ ఆశీర్వదించబడినట్లు సహాయము చేయండి. ప్రత్యేకముగా డిసెంబర్ మాసంలో మీరు ప్రవేశపెట్టారు, స్తోత్రాలు. 31 దినాలు సహకారం ఇవ్వండి. ఈ మాసం గడిస్తే నూతన సంవత్సరం. ఈ సంవత్సరానికి ఆఖరి మాసం. మీరు తోడుగా ఉండి ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపినట్టుగా ప్రభు మమ్మను నడపండి. మా ప్రేక్షకులకు పోషణ దయచేయండి ప్రభువా. ఆరోగ్యం దయచేయండి, భద్రత దయచేయండి. అన్ని విషయములలో ఎదుగుటకు కృప చేయండి. వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మీ ముందుంచుకోండి. నెబుకద్నెజరు యొక్క జీవితం మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. నెబుకద్నెజరును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన మహిమను లోకానికి చాటడానికి ప్రపంచ కేంద్ర బిందువుగా ఉన్నటువంటి నెబుకద్నెజరును దేవుడు వినియోగించుకున్నాడు. ప్రపంచ నియంతగా, రాజుగా, రారాజుగా మనుషులందరినీ తన వశానికి స్వాధీనం చేసుకున్న మహాచక్రవర్తిగా నెబుకద్నెజరును దేవుడు హెచ్చించాడు. దేవుడు మానవులను హెచ్చించినప్పుడు మానవులు విధేయులై, వినమ్రులై, చక్కటి దీనత్వాన్ని కనపరచడం నేర్చుకోవాలి. కానీ దీనికి భిన్నముగా మనుషులు చేస్తున్నది ఏమిటనగా గర్విస్తున్నారు. అది కూడదు. గర్విష్ఠులు ఏమవుతారు? దీనులు ఏమవుతారు? ఈ రెండు బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, చూపింది. నెబుకద్నెజరు ఒక దర్శనం చూచాడు. ఆ దర్శనం అతన్ని కలవరపరిచింది. 2వ అధ్యాయంలో ప్రథమ దర్శనం, దాని జవాబులు పొందాడు. 4వ అధ్యాయంలో ఒక మహావృక్షాన్ని గుర్చిన దర్శనం చూస్తున్నాడు. కల్దీయులను పిలిచాడు, గారడీ వాళ్ళని పిలుచుకున్నాడు, శకునగాడను పిలుచుకున్నాడు. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది, అర్థం చెప్పలేకపోయారు.
దానియేలు అను బెల్తషాజరును పిలుచుకున్నాడు. ఆఖరిగా అతని దగ్గరికి అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని వివరించడానికి పూనుకున్నాడు. 10వ వచనం నుండి ఆ దర్శనాలు చెబుతున్నాడు. 2 దర్శనాలు ప్రత్యేకంగా కనిపించాయి. ఆ 2 దర్శనాల్లో మొదటి దర్శనం ఒక మహావృక్షం, బ్రహ్మాండమైన వృక్షం గురించి ఉంది. రెండవది ఒక దేవదూత యొక్క ప్రకటన దానిలో చెప్పబడింది. 2 దర్శనాలు. ఈ దర్శనాలు నేను చూశాను అని ప్రారంభించాడు నెబుకద్నెజరు దానియేలుతో. 10వ వచనం, నేను పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగిను. నిద్రపోతున్నాడు, దర్శనాలు వచ్చాయి. నిద్ర లేనివాడైపోయాడు. నేను చూడగా భూమి మధ్య మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనపడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దానిపై కొమ్మలు ఆకాశమునకు అంటునంతగా ఎత్తుగా, దాని ఆకారము భూతలమంతా విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడన అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. ఈ దర్శనం చాలా గొప్ప దర్శనం. దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా ఆశీర్వదించాడు, ఘనపరిచాడు, హెచ్చించాడు అనేది దీనిలో విస్మయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులను చూస్తున్నప్పుడు ఒక ధనవంతుడు విశ్వవ్యాప్తంగా ఉన్న వారిలోకెల్లా గొప్పవాడు ఉంటే అతని కంటే కొంచెం తక్కువ ధనం ఉన్నవాడు ఇంకొకడు ఉంటాడు. లేకపోతే ఒక గొప్ప యోధుడు ఉంటే అతని కంటే కొంచెం బలం తక్కువ ఉన్నవాడు ఇంకొకడు ఉంటాడు. ఒకవేళ ఒకడు గొప్ప జ్ఞాని అయి ఉంటే అతని కంటే కొంచెం తక్కువ జ్ఞానం గలవాడు ఇంకొకడు ఉంటాడు. కానీ వరల్డ్ సెంట్రాలిటీ, ప్రపంచంలో కేంద్ర బిందువు, మహోన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తిగా, మరెవరు కాంపిటీషన్ లేని వ్యక్తిగా ఉన్నవాడు నెబుకద్నెజరే. ఈ దర్శనంలో అతనిని గుర్చే దేవుడు అతనికి చూపిస్తున్నాడు. దేవుడు అతనికి కలుగజేసిన స్థితి, ప్రభావం దేవుడు అతనికి అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు. చూడండి, ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇందులో ఎత్తైన ఒక చెట్టు, భూమి మధ్యన మిగుల ఎత్తుగల చెట్టు కనబడెను. భూమి మధ్యన అనేది కేంద్ర బిందువు, కేంద్రము, సెంటర్. చూడండి, ఎప్పుడు కూడా కేంద్రం మీదే ఆధారపడి ఉంటుంది మిగిలినటువంటి వ్యాసార్థం అంతా కూడా. ఒక బొంగరం ఉందనుకోండి, బొంగరానికి ఉండేటువంటి ఆ ఇనప సూది బొంగరం తిరుగుతున్నప్పుడు ఆ బొంగరానికి ఆ సూది మొన కేంద్రం అవుతుంది. అంటే బేరింగ్ కెపాసిటీ కలిగింది, అది బేరింగ్ రెస్పాన్సిబిలిటీ చూపిస్తుంది. ప్రపంచములో ఉన్న మనుషుల, జంతువుల, పక్షుల ఆహారము, భద్రత, బాధ్యత భుజస్కంధాలకు ఎత్తుకున్న ఒక మహాచక్రవర్తిగా చెట్టు బైబిల్లో మనిషిని సూచించింది. చాలా అలంకార భాషలలో చెట్లు మనుషులకు ఉదాహరణగా చెప్పబడ్డాయి. దేవదారు వృక్షాలు సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులను సూచిస్తూ వ్రాయబడిన అలంకార భాషగా వినియోగించబడిన సందర్భం బైబిల్లో కనిపించింది. ముండ్ల చెట్టు కూడాను న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వరల్డ్ ఎంపరర్కు
చూపించబడింది. అటువలనే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని కీర్తనాకారుడు ప్రస్తుతించింది కూడా మానవ జీవితంలో ప్రముఖను గురించి. కనుక భూమి మధ్యన ఉన్నది మరియు బ్రహ్మాండమైన ఎత్తు కలిగినటువంటిది, మహా ఎత్తు కలిగినటువంటిది. అది రాజైన నెబుకద్నెజరు జీవితాన్ని సూచిస్తుంది. ప్రపంచానికే కేంద్ర బిందువుగా నిలిచి ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలోకి దేవుడంటే ఎవరో తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం దేవునికి సాధ్యమయ్యింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక అల్పుణ్ణి ఒక మహోన్నత స్థితికి హెచ్చించాడు. అది ఆయన గొప్పతనం. పెంటకుప్ప మీద నుండి దీనులను లేవనెత్తి సింహాసనాల మీద కూర్చోబెట్టగలిగే సామర్థ్యం దేవాది దేవుడైన యెహోవాకు ఉన్నది అని బైబిల్ చాటి చెప్పింది. ఈ చెట్టు యొక్క ఆకులు సొగసు గలవి, పండ్లు విస్తారమైనవి. సమృద్ధిని సూచిస్తోంది, మహాప్రభావాన్ని సూచిస్తోంది. ఆకుల యొక్క సొగసు తాజాతనాన్ని, అలాగే దేశంలో ఉన్న సుభిక్షతను, ఆకర్షణీయతను సూచిస్తున్నాయి. దాని ఆకారము భూతలమంత విశాలం. ఆకాశములో ఎత్తు కొలిచాడు, వెడల్పున భూతలముతో పోల్చాడు. ఎస్, ఆ రాజ్యము భూదిగంతాల వరకు వ్యాపించి ఉన్న రాజ్యం. దానికి మహాచక్రవర్తిగా నెబుకద్నెజరు. దాని యందు జీవకోట్లకు చాలు ఆహారం ఉన్నది. ఆ చెట్టు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఒక చెట్టులో అన్నిటికీ సరిపడా ఆహారం ఎట్లుంటుంది. కనుక జంతువులు తినేవి, పక్షులు తినేవి, మనుషులు తినేవి అన్ని రకాల ఆహారాలు అక్కడ ఆ రాజ్యంలో సమృద్ధిగా ఉన్నాయి. నియో బాబిలోన్, నూతన బబులోను సామ్రాజ్యం నెబోపొలాసారు అనంతరం నెబుకద్నెజరు నిర్మాణం చేశాడు. ఈజ్ ఇట్ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ యంగ్ పీపుల్ టుడే? ఇవాళ యువకులకు ఇది సవాలు కదా? చెప్పండి సోదరులారా, సోదరీలారా. యువకులకు సవాలు నెబుకద్నెజరు జీవితం. దేవుడు అతనిని ఎంతగా హెచ్చించాడండి, ఎంత గొప్పగా ఎస్టాబ్లిష్ చేశాడు. భౌతికంగా అతడు సాధించలేనిది లేదు, అతడు ఆధిపత్యం కలిగి లేదు అని చెప్పటానికి ఏదీ మిగలలేదు. దేవుడు అతనిని అంతగా అభివృద్ధి చేశాడు. కొమ్మల్లో పక్షులున్నాయి, నీడలో అడవి జంతువులున్నాయి, మనుషులకు చాలు ఆహారం దానిలో ఉన్నది. ఈ దర్శనం చూచాడు. ఉప్పొంగేటువంటి ఈ దర్శనం వెంబడి ఉప్పెన లాంటి ఒక ప్రకటన వస్తుంది. ఉప్పొంగేటువంటి ఈ యొక్క అద్భుత దృశ్యం వెనకాల భయానకమైన తుఫాను వంటి ఒక ప్రకటన వెలువడుతోంది. సునామీ వంటి ప్రకటన వెలువడుతోంది. చదువుకుందాం. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసుకు కలిగిన దర్శనములను చూస్తూ ఉండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించాను. సెకండ్ కంటిన్యూషన్ డ్రీమ్ విజన్ వస్తుంది. చూస్తుండగా ఆకాశము నుండి ఒక జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు వచ్చాడు. I saw in the visions of my head as I lay in bed, and behold, a watcher, జాగరూకుడగు అనే పదానికి ఏ వాచర్, ఏ హోలీ వన్ అన్నాడు. అంటే కనిపెట్టి చూస్తున్నటువంటి కాపలాదారుడు వంటి వరే ఉన్న వాచ్మెన్ వంటి వాడు. యేసుక్రీస్తును సూచిస్తోంది ఈ మాట.
Who is the real watchman of the universe? Nothing but God, Lord Jesus Christ. సోదరుడు, సోదరు, జాగరూకుడు, వాచ్మ్యాన్, ద వాచర్, ఆయన హోలీ వన్, పరిశుద్ధుడు, ఆయన వచ్చాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెబుతోంది, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అనే పదం దేవునికి సూచించబడింది. ఆయన పరిశుద్ధత స్వయం పరిశుద్ధత, మనకు ఆపాదించబడిన పరిశుద్ధత. ఆయన పరిశుద్ధత కలిగి అయి ఉన్నాడు, మనం పరిశుద్ధత పొంది ఉన్నాం, కలిగి ఉన్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. మనకు ఆపాదించబడింది, ఆయనకైతే కలిగి ఉన్నది, ఆయన ఎందే ఉన్నది. మనకు ధరింపజేయబడింది, ఆయనకు వాస్తవమై ఉన్నది. ఆ పరిశుద్ధుడు ప్రభువే. ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఏమని తెలుసా? బిగ్గర ప్రకటన. బిగ్గరగా ప్రకటన. బిగ్గరగా అనే పదం, దిస్ సౌండ్ రీచెస్ ద అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. భూదిగంతాలకు ఈ శబ్దం వెళ్ళాలి అంటే బిగ్గరగా మాట్లాడెను. మనం ఒక 1000 మంది పబ్లిక్ని అడ్రస్ చేయాలి అని అంటే మైక్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేకపోతే, పిఏ సిస్టమ్ లేకపోతే బిగ్గరగా మాట్లాడతాం. కొన్ని సందర్భాల్లో ప్రసంగం చేస్తున్నప్పుడు చర్చిలో పవర్ కట్ వచ్చేస్తుంది, పవర్ పోతుంది. అప్పుడు ప్రసంగం ఆపలేం కదా. నేను కొంచెం ముందుకొచ్చి, పుల్పిట్ దిగి ముందుకొచ్చి బిగ్గరగా మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే మై వాయిస్ షుడ్ రీచ్ ద పర్సన్ హూ సిట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద చర్చ్. అర్థమవుతుందా? కనుక చివరి వాడికి కూడా వినపడాలంటే నేను బిగ్గరగా మాట్లాడాలి. బిగ్గరగా ప్రకటన చేసాను అనగా సకల లోకాలకి తెలియచేయబడుతున్న సత్యం ఇది అని అర్థమవుతుంది. ఈ చెట్టును నరికండి, దాని కొమ్మలను కొట్టేయండి, దాని ఆకులను తీసేయండి, దాని పండ్లు పారేయండి, పశువులను నీడలో నుండి తోలేయండి, పక్షులను కొమ్మల నుండి ఎగరగొట్టండి. ఎన్ని పనులండి? డిస్ట్రక్షన్ని సూచిస్తుంది. చెట్టు నరికేయండి, కొమ్మలు నరికేయండి, ఆకులు తొలగించండి, పక్షులు తోలేయండి, జంతువులు తోలేయండి. సొగసు గల ఆకులు, సమృద్ధి గల పండ్లు, బలమైన కాండము, విస్తరించిన కొమ్మలు. నియో బాబులోన్ రాజ్యములో మహాచక్రవర్తి అయిన బబులోను ప్రభావం కొట్టివేయబడుతున్న దృశ్యం ఇక్కడ చెబుతున్నాడు. పశువులను తోలేయండి, పక్షులను ఎగరగొట్టండి. అది మంచుకు తడిసి పశువు వలె పచ్చికలు నివసించేట్టు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలుగునట్లు దాన్ని భూమిలో విడవండి. ఇక్కడ ఇనుము ఇత్తడి కలిపి కట్టమంటున్నాడు. అంటే వెరీ స్ట్రాంగ్ టైయింగ్, చాలా బలముగా కడుతున్నాడు. 2 లోహాల మిశ్రితం, తప్పించుకోలేడు. జంతువు వలె ఉండే మనసు వస్తుందన్నాడు. దానిని మొద్దుగా పోల్చాడు. మొద్దు బలాన్ని సూచిస్తుంది. అరే మొద్దులా ఉన్నాడు రా అంటే, తుమ్మ మొద్దులా ఉన్నాడు అంటే బలంగా ఉన్నాడని అర్థం. కనుక మొద్దు కొట్టేయాలి అన్నప్పుడు ఆ వ్యక్తిని తీసేయమంటున్నాడు ఫ్రమ్ హిజ్ పొజిషన్. బలకారణమైన అధికారము నుండి అతన్ని తప్పించమంటున్నాడు. ఆ మొద్దు భూమిలో ఉంటేనే కదా దానికి బలం, స్ట్రెంగ్త్. దాన్ని కొట్టేస్తే పడిపోతుంది, తేలిగ్గా కదిలి అవతల పడుతుంది. నెబుకద్నెజరును కొట్టేయమంటున్నాడు, శాఖలను నరికేయమంటున్నాడు, అతని యొక్క సామంతులను తొలగించమంటున్నాడు, ఆకులను తొలగించమంటున్నాడు, రాజ్యాన్ని తీసేయండి అంటున్నాడు. 7 కాలములు వచ్చు వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. కొట్టేయండి కొట్టేయండి అనే దగ్గర ఇతరులతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ పశువు మనసు కలుగును అన్నప్పుడు డిక్లరేషన్గా కనిపిస్తుంది.
ప్రకటనగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ డిసైడెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ డిక్లేర్డ్ ఇట్. దేవుడు నిర్ణయం చేసుకుని ప్రకటన చేశాడు. భౌమిక అధికారం కలిగిన వాడు. అద్భుతం కదా. మానవ మనసు తొలగించి పశువు మనస్సు ఇచ్చాడు. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యాలపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడనియు మనుషులందరూ తెలుసుకోవాలి. ఇది అద్భుతమైన పాఠం అండి. ఇవాళ బీహార్లో ఎవరు గెలుస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, తెలంగాణలో ఎవరు గెలుస్తారు, ఢిల్లీ పీఠ మీద ఎవరుంటారు ఎవరికి తెలుసండి? పోటీ చేసినప్పుడు ఎవరు ఉంటారు ఎవరికి తెలుసు? ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా తీసుకొని వచ్చినా ఎవరికి తెలుసు? ఎన్ని చోట్ల ఎగ్జిట్ పోల్స్ తలకిందులైపోలా మానవ అంచనాలు. సింహాసనము దేవుడిచ్చేది. చాలామంది రాజులైన తర్వాత, అధికారులైన తర్వాత తెలుసుకోలేరు, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఐఎమ్ సో రెస్పాన్సిబుల్, ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్. అది మర్చిపోతారు. ఇక నాకు పదవి వచ్చింది, నేనే అల్టిమేట్ అండ్ ఫైనల్ అనుకుంటారు. అదే తప్పు నెబుకద్నెజరు కూడా చేశాడు. అందుకే దేవుడు అతనికి పశువు మనస్సు వచ్చేటట్టుగా చేయమన్నాడు. తద్వారా లోకానికి ఒక ప్రకటన చెబుతాడు. ఏమిటో తెలుసా? అది దేవుడు తన చిత్తమైన వారిని సింహాసనాల మీదకి తెస్తాడు. సింహాసనాల మీద నుండి తనకిష్టం లేని వారిని తొలగిస్తాడు. దేవుడు తనను ప్లీజ్ చేసిన వాడి సింహాసనాలు ఎక్కిస్తాడనేది రాయిలా బైబిల్లో. తన ప్రణాళిక నెరవేర్చే వారు సింహాసనాల మీదకి వస్తారని రాశాడు. మనం అనుకోండి, ఒక పదవిలో ఒకటి పెట్టాలంటే మనకి ఇష్టమైన వాళ్ళని పెడతాం. కానీ అక్కడ ఇష్టంగా ప్రవర్తిస్తున్నాడా అయిష్టంగా ప్రవర్తిస్తున్నాడా అనేది ఇష్యూ కాదు. ప్రణాళిక, దైవ ప్రణాళిక నెరవేర్పులో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో దానికి దేవుడు ఇంపార్టెన్స్ ఇస్తాడు. ప్రతి ప్రభుత్వం దేవుని చేత ఇవ్వబడింది. చాలామంది అనుకుంటారు, అబ్బబ్బే ఈ ప్రభుత్వం చర్చికి వ్యతిరేకం అండి, ఇది దేవుడు ఇవ్వలేదు అనుకుంటారు. నో, లేదు, దేవుడిచ్చాడు. ప్రతి ప్రభుత్వం దేవుడిచ్చేదే. దేవునికి తెలియకుండా ఏ ప్రభుత్వాలు రావు. దేవుని ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం రాదు. నేను చాలాసార్లు చెప్పాను, 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. గాంధీ గారు తెచ్చారు. ఇప్పటికీ మనం ఆయన్ని మహింపరిచి మాట్లాడుతుంటాం. విత్ ఇన్ 50 years స్పాన్లో 50 దేశాలకు ఇండిపెండెన్స్ వచ్చింది. దైవ ప్రణాళికలో భాగం నెరవేర్చబడింది. ఒక మనిషిగా అతడు నిలబడితే నిలబడి ఉండొచ్చు జాతిపితగా. మిగతా 49 కంట్రీస్కి ఎక్కడొచ్చింది? ఎవరు తెచ్చారు? ఇట్ ఈస్ ద డివైన్ టైమ్ టు చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద పొలిటికల్ సినారియో ఆఫ్ ద ఎర్త్ అండ్ ఆన్ ద ఎర్త్. కనుక ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది దేవుని చేతుల్లో ఉంది. చక్రవర్తి అనుకోవచ్చు, నాది 7 తరాలు గొప్ప చరిత్ర ఉంది, మాకు పెద్ద సైన్యం ఉంది, మాకు మహాశక్తి ఉంది అనుకోవచ్చేమో. కానీ అది కొట్టివేయబడితే దిక్కులేనిది అయిపోతుంది. చాలామంది తమ పొలిటికల్ కెరియర్ బేస్డ్ ఆన్ ద మనీ అని అనుకుంటారు. నో, ఇట్ బేస్డ్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం మీద ఆధారపడి ఉంది. సడన్గా ఎవరో ఒక మినిస్టరు, ప్రెసిడెంట్ ఎవడో చచ్చిపోతాడు. విత్ ఇన్ మినిట్స్ ఇంకొక ప్రెసిడెంట్నో మినిస్టర్ని ఏర్పాటు చేస్తాడు. పదవి శాశ్వతం కాదు, పొజిషన్ శాశ్వతం కాదు, సంపద శాశ్వతం కాదు. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు. ఇది ప్రపంచ ప్రజానికం నేర్చుకోవటానికి నెబుకద్నెజరుని ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. బెల్తషాజరు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే, నీవు తప్ప నా రాజ్యములో ఏ జ్ఞానియు దీని భావం నాకు చెప్ప నేరడు, గనుక దీనిని నీవే
చెప్ప సమర్థుడు అని అంటిని. చూడండి, నీవే గొప్ప సమర్థుడు అని నేను అంటిని. ఇక నెబుకద్నెజరు పాత్ర అయిపోయింది. దర్శనం యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేశాడు. పొల్లు పోకుండా, అక్షరం పోకుండా మాటలతో ఏం విన్నాడో అవి చాలా తేటగా చెబుతూ వచ్చాడు. సహోదరుడా, సహోదరి, ఎటువంటి జ్ఞాని అయి ఉంటాడు, ఎటువంటి బలాఢ్యుడై ఉంటాడు, ఎటువంటి ప్రణాళికదారుడై ఉంటాడు, ఎటువంటి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అయి ఉంటాడు, ఎటువంటి పెర్ఫార్మర్ అయి ఉంటాడు, ఎటువంటి టెక్నీషియన్ అయి ఉంటాడు, ఎటువంటి సైంటిఫిక్ క్యారెక్టర్ అయి ఉంటాడు, ఎటువంటి ఎడ్యుకేషనిస్ట్ అయి ఉంటాడు. ఓహ్, సాధారణమైన వాడు కాదు నెబుకద్నెజరు. అంత మహా గొప్ప వ్యక్తి పశువులాగా మనసు కలిగి, గడ్డి మేసి, తల వెంట్రుకలు పెరిగి, గోర్లు పెరిగి, మనుషుల నుండి పారిపోయి, సెంట్రాలిటీ ఆఫ్ ద ఎర్త్, భూమి మీద కేంద్ర బిందువుకు ఉండాల్సిన వాడు ఒక ప్రక్కన మానవుడిగా పిలువబడటానికి యోగ్యత లేనివాడుగా మారిపోతాడు అని దేవుడు ప్రకటన చేయటం, అతడు దానిని లోకమంతా సాక్షార్థమై దేవుడే రాజ్యులను ఏర్పరచువాడు, రాజ్యాలను వృద్ధి చేసేవాడని తెలుసుకోవటం. క్రైస్తవ పరిభాషలో, బైబిల్ ఆధారంలో సృష్టికర్త అయిన దేవుడే సకల రాజ్యాలను, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాడు. జ్ఞాని అయిన దేవుడు వాటిని నడిపిస్తాడు, వాటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడని చెప్పటానికి ఈ దర్శనం నెబుకద్నెజరుకి ఇవ్వబడింది. రేపటి వాక్య భాగంలో దానియేలు విస్మయము పొంది మారు మాట్లాడలేని పరిస్థితితో అలాగనే చింతతో కూర్చుండి దాని యొక్క వివరణ చెప్పాడు. అది జరిగింది, నెరవేరింది. అలా నెరవేరుటకు కారణాలు రేపటి దినం నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే ప్రసంగంలో 19వ వచనము నుండి 33వ వచనము 28వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో ఇప్పుడు నేను చెప్పిన దర్శనం యొక్క అర్థం వివరించబడింది. ముగించుదాం. నేటి వాక్య ధ్యానానికి సహకారము ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయం చేశారు. ఈ నెల ప్రతిదినం ఎపిసోడ్స్ కావాలి. క్రిస్మస్ మాసం, చాలా బిజీ షెడ్యూల్స్, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి. దయచేసి ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. సహకారం ఇచ్చిన మీ దాసుడు, దాసురాలు, బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ మాసం అంతా కాపాడండి ప్రభువా. ఆరోగ్యము, ఆహారము, భద్రత, సమృద్ధి, ఆత్మీయ అభివృద్ధి ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాము. 12వ తారీఖు జరిగే స్తుతి కూడిక కొరకు ప్రతి వనరులను సమకూర్చండి. మీ కార్యము మీరు చేయగా చూచి ఆనందించు భాగ్యం ఇవ్వండి ప్రభు. ఈ రాత్రి ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాన్ని దయచేయండి. సంతానము లేక నీ సన్నిధిలో మొరపెడుతున్న వారికి ప్రార్థన, ఇసాకు ప్రార్థన ఆలకించినట్లు ఆలకించి జవాబివ్వండి ప్రభువా. కన్నీటితో ఉన్నవారికి ఓదార్పును, ఆదరణను ప్రసాదించండి. గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేయండి. మీ కృపలో మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.
ఆమెన్.